బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో డిఎన్ఏ టెస్టులు మొదలయ్యాయి. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతోంది. ఇంకా జరగాల్సిన తంతు చాలానే ఉంది. ఈ క్రమంలో డిఎన్ఏ టెస్టులను అధికారులు శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు 180 మందికి పైగా డిఎన్ఏ శాంపిల్స్ సేకరించిన వైద్యులు టెస్టులను చేస్తున్నారు. డిఎన్ఏ టెస్టులు పూర్తయిన తర్వాతే మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించనున్నారు. మరోవైపు మృతదేహాల కోసం ఆసుపత్రి దగ్గర మృతుల కుటుంబాలు పడిగాపులు కాస్తున్నారు. దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం వైద్య విద్యార్థుల హాస్టల్ పై కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ప్రయాణికుల బాడీలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. దీంతో మృతదేహాలకు డిఎన్ఏ టెస్ట్ తప్పనిసరి అయింది. ఇక విమాన ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాల బాధ వర్ణనాతీతం. కనీసం తమ వారిని చివరి చూపు చూసుకునేందుకు కూడా వీలు లేకుండా మృతదేహాలు కాలిపోయాయి. కాగా మృతదేహాలను గుర్తించడం కోసం అధికారులు డిఎన్ఏ పరీక్షలు శరవేగంగా నిర్వహిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పిల్లల డిఎన్ఏ నమూనాల ద్వారా మరణించిన వారిని గుర్తిస్తున్నారు.